హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్త పెన్షన్లపై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి. ఇక రాబోయేటువంటి రోజుల్లో వితంతువుల పెన్షన్లకు, అలాగే దివ్యాంగ వికలాంగుల పెన్షన్లకు దరఖాస్తులను ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 కేటగిరీకి సంబంధించిన పెన్షన్లకు మీరు దరఖాస్తులు చేసుకోవాలి అంటే ఎటువంటి అర్హతలను కలిగి ఉండాలి? మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? అప్లికేషన్ విధానం ఎలా ఉంటుంది? మీరెక్కడికి వెళ్లి దరఖాస్తులు చేసుకోవాలి? కావాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి? ఎప్పటినుంచి దరఖాస్తులు ప్రారంభం అవ్వబోతున్నాయి? ఇలాగ అన్ని వివరాల గురించి వీడియోలో మీకు యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే అందజేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి గైస్. ఫస్ట్ టైం మన ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరెన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రీచ్ చేసేస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి గనక వచ్చేసినట్లయితే ఏపీలో ప్రస్తుతము స్పౌస్ పెన్షన్ కేటగిరీలకు సంబంధించిన దరఖాస్తులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల కూడా రాష్ట్రంలో ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీలకు సంబంధించినటువంటి దరఖాస్తులు జరుగుతూనే ఉంటాయి. కొత్త వారికి అవకాశం అనేది వస్తూనే ఉంటుందన్నమాట. ఇకపోతే ముఖ్యంగా ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీ అంటే ఏంటి? ఎవరెవరు దరఖాస్తులు చేసుకోవచ్చు? ఎవరెవరికి ఏమేం ప్రయోజనాలు చేకూరుతాయి? ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి? ఆ వివరాల గురించి చెప్తాను. దాని తర్వాత ఈ వితంతువులకు, దివ్యాంగులకు, వికలాంగులకు సంబంధించిన సమాచారం గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పౌస్ పెన్షన్ కేటగిరీ అంటే ఏంటంటే, ఎవరైతే కుటుంబంలో యజమాని పెన్షన్ తీసుకుంటూ ఉంటారో, సో, అతను కొన్ని అనుకోని కారణాల వల్ల మరణించినట్లయితే, ఆ పెన్షన్‌ను వాళ్ళ యొక్క భార్య పేరు మీదకు బదిలీ చేయడాన్ని స్పౌస్ పెన్షన్ కేటగిరీ అంటారనమాట. ఈ పెన్షన్‌కి ముఖ్యంగా మహిళలు మాత్రమే అర్హులు అవుతారు. ఓకేనా? పెన్షన్ తీసుకుంటూ ఉన్న వాళ్ళ భర్త అనుకోని కారణాల వలన మరణించినట్లయితే, ఆ పెన్షన్‌ను వాళ్ళ భార్య పేరు మీదకైతే ట్రాన్స్‌ఫర్ చేస్తారనమాట. దీనికి ప్రస్తుతము అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా ఎవరైనా ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా అప్లికేషన్స్ పెట్టుకోండి. ఓకేనా? సో, ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి? డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి? ఆ వివరాల గురించి ఇప్పుడు మీకు వన్ బై వన్ చెప్పేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి. ఒక్కసారి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్‌ని ఇది వచ్చేసి స్పౌస్ పెన్షన్ కేటగిరీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. మీరు అనుకోవచ్చు విడో పెన్షను, ఈ స్పౌస్ పెన్షన్ కేటగిరీ 2 ఒకటే కదా అనని. సో, ఇవి 2 కూడా వేరు వేరండి. ఓకేనా? సో, ఈ విడో పెన్షన్ అనేది వాళ్ళ యొక్క భర్త మరణించిన తర్వాత సెపరేట్‌గా విడో పెన్షన్ అనేదైతే వస్తుందనమాట. ఇక్కడేంటంటే స్పౌస్ పెన్షన్ కేటగిరీ. వాళ్ళ భర్తకొచ్చేటువంటి పెన్షన్‌ను వాళ్ళ భార్య పేరు మీదకైతే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. దాన్ని స్పౌస్ పెన్షన్ అని అంటారనమాట. చాలామందికి కూడా ఈ డౌట్ అనేదైతే ఉండొచ్చు. ఓకేనా? సో, అందువల్ల వీటన్నిటికి సెపరేట్‌గా దరఖాస్తుల ప్రక్రియలు ప్రారంభం అవుతాయి. సో, బట్ ఈ స్పౌస్ పెన్షన్‌కి మాత్రము ప్రతి నెల కూడా జరుగుతూనే ఉంటాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటగా ఈ కేటగిరీని కొత్తగా యాడ్ చేశారు మనకు. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు ఫస్టు అప్లికేషన్ ఫామ్‌లో దరఖాస్తుదారుని పేరు, వాళ్ళ యొక్క హస్బెండ్ పేరు మెయిన్‌గా, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, అలాగే చిరునామా, క్లస్టర్ నేము. మీదే క్లస్టర్ అయితే ఆ క్లస్టరు, రైస్ కార్డ్ నంబరు, మరణించిన పెన్షన్‌దారుని యొక్క లబ్ధిదారుని యొక్క పేరు. అంటే మీ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదా! ఆ పెన్షన్ ఏందో మీ భర్త ఈ మరణించిన పెన్షన్ లబ్ధిదారుని యొక్క పేరంటే మీ భర్త యొక్క పేరనమాట. దాని తర్వాత మరణించిన తేదీ. ఇకపోతే మీ యొక్క భర్త ఆధార్ నంబరు, ఫైనల్‌గా మరణ ధృవీకరణ రిజిస్ట్రేషన్ నంబరు, పెన్షన్ రకము ఇక్కడ పెట్టుకోవాలి. పెన్షన్ ఐడీ మీ భర్త తీసుకుంటున్నటువంటి పెన్షన్ ఐడీ, మీ యొక్క సంతకం ఇక్కడ పెట్టుకొని, అప్లికేషన్ ఫామ్‌తో కూడా మీరు ఏమేమి డాక్యుమెంట్స్ యాడ్ చేసుకోవాలంటే, మీ ఆధార్ కార్డు, మీ భర్త యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ 2 కూడా ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు, రైస్ కార్డ్ జిరాక్సు, ఇకపోతే క్యాష్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ జిరాక్స్‌లు, దాంతో పాటుగా మీ భర్త మరణించినటువంటి మరణ ధృవీకరణ పత్రము, ఇంతకుముందు తీసుకున్నటువంటి పెన్షన్‌కు సంబంధించిన పత్రం అనమాట. ఓకేనా? సో, ఇవన్నీ కూడా యాడ్ చేసి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి. సో, ఇది స్పౌస్ పెన్షన్ కేటగిరీ అంటారనమాట. సో, ఇక్కడి వరకు క్లియర్. ఓకేనా? సో, నెక్స్ట్ ఇకపోతే రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా వితంతు మహిళలకు,
దివ్యాంగ వికలాంగులకు అప్లికేషన్స్ పెట్టుకోవడం కోసం అవకాశం అయితే కల్పించబోతుంది మన ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే 1,50,000 మంది వితంతువులు అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం సర్వే నిర్వహించి గుర్తించిందనమాట. ఈ 1,50,000 మందికి దరఖాస్తులను ప్రారంభించబోతున్నారు. వీరికి మాత్రమే అవకాశం అయితే ఇస్తారనమాట. దాని తర్వాత దివ్యాంగులకు, వికలాంగులకు అప్లికేషన్స్ ప్రారంభం అవుతాయి. ఇలాగ 1 బై 1 కేటగిరీస్ వైస్‌గా అప్లికేషన్స్ అనేటువంటివి జరుగుతాయి. ఓకేనా? మీరెవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందరికీ అవకాశం అయితే వస్తుంది. చాలామంది ఎన్నో రోజుల నుంచి అయితే ఈ దరఖాస్తుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా ఈ వితంతు పెన్షన్‌లకు అప్లికేషన్స్ చేసుకోవాలి అంటే అర్హతలేంటి? మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? అప్లికేషన్ విధానం ఏంటి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? వీటన్నిటి గురించి నేను కొంచెం బ్రీఫ్‌గా ఇన్ఫర్మేషన్ ఇలా గ్యాదర్ చేసి వచ్చానండి. ఓకేనా? సో, ఫస్టు అర్హతలు చూద్దాం. ఫస్టు దరఖాస్తుదారుని యొక్క వయసు వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి ఖచ్చితంగా. నిండి ఉండాలి. ఓకేనా? ఇక నివాసం వచ్చేసి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివాసితురాలైతే ఉండాలన్నమాట మహిళ. తెల్ల రేషన్ కార్డు లేదా బీపీఎల్ రేషన్ కార్డు కలిగినటువంటి వ్యక్తి మాత్రమే ఈ వితంతు పెన్షన్లకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆదాయ పరిమితి చూద్దామండి. మీకు ఇక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000 రూపు ఆదాయం ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నెలకు 12,000 రూపు ఆదాయం అనేదైతే ఉండాలన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ ఇతర నిబంధనలు చూద్దాము. కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట భూమి రెండూ కూడా ఉండకూడదు. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండకూడదు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అయ్యున్నట్లయితే ఈ పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోలేరు. సొంత కారు కావచ్చు, ఇవేవి కూడా ఉండకూడదు. టాక్సీ, ఆటో ఇవి మినహాయింపు తప్ప. ఓకేనా? సో, ఇలాగా ఈ అర్హతలు కలిగినటువంటి వాళ్ళు మాత్రమే వితంతు పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రయోజనాలు చూద్దాము. ఈ వితంతువులకు నెలకి 4,000 రూపాయలు వితంతు పెన్షన్స్ వస్తాయి. అప్లికేషన్స్ చేసుకొని ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళకు. ఇక మీకు ఎలా చెల్లిస్తారు అంటే ఈ వితంతు పెన్షన్ డబ్బులను ప్రతి నెల కూడా గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా మీ ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ల పంపిణీ అనేది చేపిస్తారనమాట. ఇక అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూద్దాము. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి వివరాల గురించి. సో, మీరు అప్లికేషన్ చూడండి ఒకసారి. సో, యాజ్ ఇట్ ఈస్‌గా డీటెయిల్స్ అనేటువంటివి ఇవే ఉంటాయన్నమాట మ్యాక్సిమము. ఫస్టు దరఖాస్తుదారుని ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత పేరు, నెక్స్ట్ వచ్చేసి తండ్రి పేరు లేదా భర్త పేరు ఇంగ్లీష్‌లో, లింగము, ఆధార్ కార్డు ప్రకారం ఏజు, కులము, మతము, విద్యా అర్హత, వైవాహిక స్థితి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చేస్తున్నారు మనకు. ఓకేనా? మొబైల్ నంబరు, పర్మనెంట్ అడ్రెస్సు, ప్రస్తుత అడ్రెస్సు, అలాగే పెన్షన్ రకము. ఇందులో మీరే పెన్షన్‌కు ఫర్ ఎగ్జాంపుల్‌గా వితంతు పెన్షన్‌లు అనుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి వితంతు పెన్షన్‌ని. ఓకేనా? ఒకవేళ ఇన్ కేస్ వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఐడీ కంపల్సరీగా రాసుకోవాలి. వీటన్నిటితో పాటుగా క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్‌లు కూడా నంబర్స్ కూడా పెట్టుకొని, ఆ జెరాక్స్‌లు కూడా అప్లికేషన్ ఫామ్‌తో కూడా యాడ్ చేసుకోవాలి. వాటితో పాటుగా ఆధార్ కార్డ్ జెరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్‌లు, రైస్ కార్డ్ జెరాక్స్, గడిచిన 6 నెలల క్రితం కరెంటు బిల్లు జెరాక్స్‌లు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రము, ఇవన్నీ కూడా పెట్టుకొని ఫైనల్‌గా ఫోటో యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా? అవే ఇక్కడ చెప్తూ ఉన్నారు. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ యొక్క వితంతు పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డెత్ సర్టిఫికేట్ అనమాట. భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, దరఖాస్తుదారుని యొక్క ఆధార్ కార్డు ఉండాలి కంపల్సరీగా. నెక్స్ట్ రైస్ కార్డు ఇది అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ఉండాలి. బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డ్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంటు. లేదు ఇప్పుడు మీకు అమౌంట్ అనేది గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇది మీకంత అవసరమైతే లేదనమాట. ఓకేనా? నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోసు, లేటెస్ట్‌గా ఉన్నటువంటి ఫోటోస్ అయితే కావాలనమాట. సో, ఇవన్నీ కూడా మీకు డాక్యుమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. మీరు అప్లికేషన్ ఫామ్‌తో కూడా యాడ్ చేసుకోవాలనమాట. అప్లికేషన్ విధానం చూద్దామండి. మీరు ఎలా చేసుకోవచ్చంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి డిజిటల్ అసిస్టెంట్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారులను సంప్రదించి అక్కడ దరఖాస్తు ఫామ్ నింపి మీరు పైన పేర్కొన్నటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకునేసి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలాగ జరుగుతుంది. మళ్ళా వితంతు పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ క్లోజ్ అయ్యాక దివ్యాంగ వికలాంగులకు సంబంధించి కూడా అప్లికేషన్స్ అనేటువంటివి ప్రారంభిస్తారు. సో, నేను డైలీ కూడా అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూ ఉంటాను. పెన్షన్‌లకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.